అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నకతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పిల్లలకు గుణింతాలు నేర్పిస్తున్నాం కదండి. మరి లాస్ట్ వీడియోలో యాగుణింతం పిల్లలకు నేర్పించాం. అయితే ఈరోజు రాగుణింతం పిల్లలకు నేర్పిద్దామండి. ఓకేనా? రాగుణింతము ఎలా చదవాలి, ఎలా రాయాలి, నెక్స్ట్ రాగుణింత పక్షంతో వచ్చే పదాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓకేనా? గుణింతం రా. రాగుణింతము ఫస్ట్ మన పిల్లలకు రాయడం నేర్పించాలండి. రా, రాకు దీర్ఘమిస్తే రా, రాగుడిస్తే రి, రాగు దీర్ఘమిస్తే రీ, రాకుమిస్తే రు, రాకుము దీర్ఘమిస్తే రూ, రాకృత్వం ఇస్తే రు, రాకృత్వం దీర్ఘమిస్తే రూ, రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం దీర్ఘమిస్తే రే, రాకేంద్రత్వం ఇస్తే రై, రాకోత్వం ఇస్తే రో, రాకోత్వం దీర్ఘమిస్తే రో, రాకౌత్వం ఇస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు రెండు సున్నాలు పెడితే రహ. ఇది రాగుణింతం అండి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. రా, రాకు దీర్ఘమిస్తే రా, రా, రాగుడిస్తే రి, రాగుడి దీర్ఘమిస్తే రీ, రాకొమ్ ఇస్తే రు, రాకొమ్ దీర్ఘమిస్తే రూ, రాకృత్వం ఇస్తే రు, రాకృత్వం దీర్ఘమిస్తే రూ, రాకేత్వం ఇస్తే రే, రాకేత్వం దీర్ఘమిస్తే రే, రాకిందైత్వం ఇస్తే రై, రాకోత్వం ఇస్తే రో, రాకోత్వం దీర్ఘమిస్తే రో, రాకౌత్వం ఇస్తే రౌ, రాకు సున్నా పెడితే రం, రాకు రెండు సున్నాలు పెడితే రహ. ఇది గుణింతం అండి. అయితే ఈ గుణింతాన్ని మన పిల్లలకు ఇలా రాసి ఒక నోట్బుక్లో రాసి ఇదే చూసుకుంటూ చదువుకుంటూ 3 times రాయమనండి. ఫస్ట్ చదివించండి, పిల్లల చేత చదివించండి. మీరు చెప్తుంటే వాళ్ళు రిపీట్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళ ఓన్గా చదవమని చెప్పండి రాగుణింతం. తర్వాత 3 times 5 times అలా పిల్లలకు ఎంత ఓపిక ఉంటుందో దానిని దృష్టిలో పెట్టుకొని మీరు రాయించండి. కొంతమంది పిల్లలు 3 times రాస్తారు, 5 times అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. అలాంటి పిల్లలను 3 times రాయించాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే 1 time రాస్తారు. అలాంటి పిల్లలకు 1 time ఫస్ట్ రాయించాలి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒకసారి అంటే మళ్ళీ 1 time రాయించాలి. వాళ్ళని ఫోర్స్ చేస్తే వాళ్ళు రాయరు. కాబట్టి పిల్లల చిక్కు ఫస్ట్ ఇంట్రెస్ట్ కలగాలంటే నెమ్మదిగా మార్నింగ్ 1 time రాయమని చెప్పాలి, ఈవినింగ్ 1 time రాయమని చెప్పాలి. కొంతమంది పిల్లలకు రైటింగ్ అంటే ఇష్టం ఉండదు. అలాంటి పిల్లల్ని కూడా మనము అలవాటు చేయాలి, రైటింగ్ అనేది అలవాటు చేయాలి. ఓకేనా అండి? ఇది రాగుణింతము ఇలా రాసి వాళ్ళను చదివించాలి. అయితే మనము రాగుణింతంతో పదాలు కొన్ని మనము ఓరల్గా చెప్తున్నాం కదండి పిల్లలకు. ఓరల్గా ఏ పదాలు వస్తాయి మరి ఈ గుణింతంతో, ఈ గుణింత అక్షరాలతో వచ్చే పదాలను, ఈ గుణింత అక్షరాలతో వచ్చే పదాలను మనం పిల్లలకు పరిచయం చేస్తున్నాం. మనం ప్రతి గుణింతానికి చేస్తున్నాం కదండి. అయితే ఈ గుణింతంకి కూడా మనము పరిచయం చేయాలి. ఇప్పుడు రాతో వచ్చే పదాలు ఏంటి? రమ, రవి, వాగుడిస్తే వి, రవి అంటే సూర్యుడు. అంటే వాళ్ళకు ఈజీగా ఉండేవి కొన్ని పదాలను మనం అలవాటు చేయడం వల్ల వాళ్ళకు టెక్స్ట్ బుక్లో ఆ పదాలు వచ్చినప్పుడు గుర్తించగలుగుతారు. అవి రికాల్ చేసుకుంటారు. మనం ఇంట్లో చెప్పినవి అక్కడ బుక్లో వచ్చినప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటారు పిల్లలు. అలా వాళ్ళు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రమ, ఇది చాలా ఈజీ. పిల్లలు అక్షరమాలలో అక్షరాలు నేర్చుకున్నారు. రవి, ఇప్పుడు ఇక్కడ రాగుడిస్తే రి అన్నప్పుడు వాగుడిస్తే వి అనేది కూడా పిల్లలు తెలుసుకుంటారు, చెప్పగలుగుతారు. నెక్స్ట్ రాగు దీర్ఘమిస్తే రా, రావి, రావి చెట్టు ఉంటుంది కదండి, చూడండి రవి, రావి, రావి. నెక్స్ట్ రాము, రవి, రాము, రాయి. చూడండి ఎన్ని వస్తాయో. యాగుడిస్తే ఈ, ఇక్కడ చూడండి ఇది ఇలా ఉండదు, ఇది అయితే మా అవుతుంది. యాకు గుడి అంతే. రాయి, రావి, రాము,
నెక్స్ట్ రీ. రీతో వచ్చే పదం ఏంటండి? రిక్క. మనకు పువ్వులకు ఉంటాయి కదండి రిక్కలు, రిక్క. నెక్స్ట్ రీ. ఇంకా వీటితో ఇంకా మీకు ఎక్కువ పదాలు వచ్చి పిల్లలకు చెప్పాలనుకుంటే ఇంకా ఎక్కువ పదాలు కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ రీతి. రాగుడు దీర్ఘం ఇస్తే రీ, తాగుడు ఇస్తే తి, రీతి. రీలు. నెక్స్ట్ రీలు. సారీ, రీతి, రీలు. ఇలా చూడండి. నెక్స్ట్ రూతో ఇస్తున్నాను. రూతోనే రుమాలు. మనము హ్యాండ్కి వాడతాం కదండి కర్చీపు. రు మాలు. మాకు దీర్ఘం ఇస్తే మా, లాక్కం ఇస్తే లు, రుమాలు. నెక్స్ట్ రూ. రూతో ఏమొస్తుంది? మనము డైలీ డబ్బులు పిల్లలకు కొనుక్కోవడానికి వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు పేరెంట్స్, లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇస్తూనే ఉంటారు. రూపాయి. రూ. పాకు దీర్ఘం ఇస్తే పా, యాగులు ఇస్తే ఈ. చూడండి ఈ ఇక్కడ వచ్చింది, రాయి ఇక్కడ కూడా వచ్చింది. రూపాయి. చూసారు కదండి. రూకలు, రూకా, రూకా, రూకలు. ఇలా. నెక్స్ట్ రు. వీటితో మనకు ఏ పదాలు కూడా రావు. ఓకేనండి. నెక్స్ట్ రే. రెక్క. కాకు కావద్దు, రెక్క. నెక్స్ట్ పక్షికి రెక్కలు ఉంటాయి కదండి అవి. నెక్స్ట్ రెమ్మ. ఆకులకు రెమ్మలు, కరివేపాకు రెమ్మ, రెమ్మ. ఇలా. నెక్స్ట్ రేతోని రేగు. రేగు పండు తింటారు కదండి పిల్లలు. ఎలా రేగు పిల్లలకు చెప్పాలండి. నెక్స్ట్ రై. రైతోని వచ్చే పదము రైతు. మనకు ఫుడ్ ఎక్కడ వస్తుందండి? రైతు పండించే పంటల ద్వారా వస్తుంది. అది పిల్లలకు చెప్పాలి. నెక్స్ట్ రైలు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బైక్ పైన వెళ్తాము, స్కూటర్ అంటే బస్సులో వెళ్తాము, నెక్స్ట్ ఆటోలో వెళ్తాము, కార్లో వెళ్తాము. ఇంకా లాంగ్ జర్నీ ఉంటే రైలు అంటే ట్రైన్లో కూడా వెళ్తాము. లాంగ్ జర్నీకైనా దగ్గరైనా దూరమైనా మనకు అవైలబుల్గా ఉంటే మనము రైలులో కూడా వెళ్తాం. నెక్స్ట్ రో. రొక్కము. రో. కాకా ఒత్తిస్తే ఖా, మాకు ఇస్తే మూ, రొక్కము. నెక్స్ట్ రొట్టె. రొట్టె పిల్లలు తింటారు కదండి రొట్టె. నెక్స్ట్ రోలు. రాకపోతుంది గమనిస్తే రోలు. రోలు అందరికీ తెలుసు, ఏదైనా మనము దంచడానికి ఉపయోగిస్తాం. రోకలి. రోట్లో వేసి రోకలతో దంచుతాము. రోకలి. రాకపోతుంది గమనిస్తే కా, లాగుడిస్తే లి, రోకలి. నెక్స్ట్ రౌ. రౌతో వచ్చే పదం ఏంటండి? రౌతు. రౌడీ. రౌతు, రౌడీ. నెక్స్ట్ రమ్. రాక్స్ పడితే రమ్. రంగు. పిల్లలకు కలర్స్ అంటే చాలా ఇష్టం కదండి, రంగులు అంటారు తెలుగులో, కలర్స్. నెక్స్ట్ రంపం. చెక్కలను కర్రను కట్ చేయడానికి ఉపయోగించేది రంపం. రాక్స్లో పెడితే రమ్, పాక్స్లో పెడితే పం, రంపం. ఇలా పిల్లలకు గుణింతపు అక్షరంతో వచ్చే పదాలండి ఇవన్నీ కూడా. పిల్లలకు గుణింతంతో పాటుగా ఇలా పదాలను కూడా నేర్పడం వల్ల పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు. ఈ పదాలు అనేవి వాళ్ళకు మనం ఇలా పరిచయం చేయడం వల్ల టెక్స్ట్ బుక్లో వచ్చినప్పుడు ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా అండి? మరి ఇది రాగుణింతంతో వచ్చే పదాలు, రాగుణింతపు అక్షరంతో వచ్చే పదాలు. ఓకేనా అండి? నెక్స్ట్ మనము
పిల్లలకు టెస్ట్ పెడుతున్నాం కదండి, వాళ్ళకి ఎంత అర్థమైంది లేదు ఎంత అర్థమైందో లేదో తెలుసుకోవడానికి మనం చిన్న చిన్న టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాము. అక్షమాలలో కూడా నేను చాలా చెప్పాను. నెక్స్ట్ గుణితపు గుర్తులలో కూడా టెస్ట్ పెట్టి ఎలా పెట్టాలో చెప్పాను. నెక్స్ట్ గుణింతాలు కా నుండి ఘా గుణింతం. అయితే చా నుండి మనము టెస్టులు పెట్టలేదు. అయితే ఇవి చాలా రోజులు అయింది. అయితే వాళ్ళకి ఎంతవరకు గుర్తుంది అనేది తెలుసుకోవడానికి మనము టెస్టులు అయితే నేనైతే చెప్పాను, మీరు ఇలా టెస్టులు కండక్ట్ చేసుకోండి అని. కానీ ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో చా నుండి ఝాగుణింతం వరకు ఎలా టెస్ట్ పెట్టాలి, నెక్స్ట్ టాగుణింతము టెస్ట్ టాటు ఢాగుణింతం, ఇలా మనం చిన్న చిన్నగా కండక్ట్ చేద్దామండి. చేసి పిల్లలకు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు, ఎంతవరకు వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకేనా అండి? మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి. బాయ్ అండి.